ఓకే ఫ్రెండ్స్, మనం టెస్టింగ్కి రెడీ చేసేసాం. చూసుకున్నారు కదా, మొత్తం ఈ ప్యానల్ అంతా కూడా మనకి సింగిల్ ఫేస్తోనే కంట్రోలింగ్ సప్లై అనేది రెడ్ బేస్లోనే ఉంటుంది. ఏదైనా ఒక ఫేసే కంట్రోలింగ్ సప్లై వాడితే మనకి ఈజీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ బాక్స్ నుంచి మనం ఫేస్ నోట్లను తీసుకుని ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, రెడ్ బేస్కి ఇచ్చాం, ఇంకా న్యూట్రల్ ఇచ్చేసాం కనెక్షన్. సో ఆన్ చేసి చూద్దాం. సిసిబి ఆన్ అయింది కదా, మీటర్లకి డిస్ప్లే అయితే వచ్చింది. చూస్తున్నారు కదా, మనం ప్రస్తుతానికి ఈ సెక్షన్ చూద్దాం. ఇప్పుడు ఇది మనకి ఇటు వచ్చేసరికి ఆటో, ఇది ఆఫ్. మనకి ఇది ఎక్కడ సప్లై రాదు, ఏది కూడా ఆన్ అవ్వదు అనమాట. వచ్చేసరికి మాన్యువల్. చూస్తున్నారు కదా. ఓకే, ఇప్పుడు మీకు అర్థం అవడం కోసం నేను పెద్ద సెక్షన్ ఇదే కదా, 17 మోటార్లు ఉన్నాయి. దీన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాజిటీస్ అన్నీ కూడా ఇదే విధంగా ఉంటాయి. ఆటోలో పెట్టాను, మాన్యువల్లో పెట్టాను. ఆ ఇండికేటర్ ట్రిప్ అయింది కదా, చూసారు కదా. మనకి బజర్ సౌండ్ వినిపిస్తుందా మీకు? చూస్తాను బజర్ని. ఇవ్వండి హోటల్, అక్కడ దాని ప్లేస్లో మనం సైరన్ అనేది పెట్టాం. బజర్ వస్తుంది కదా. ఇది ఆల్రెడీ ట్రిప్ అయ్యే ఉంది, మనం ఏం ట్రిప్ చేయలేదు. ఒకసారి దాన్ని రీసెట్ చేద్దాం. మోటార్ నెంబర్ ఎంత? 6, సీరియల్ నెంబర్ 6. అది సీరియల్ నెంబర్ 6 ఇదే కదా. రీసెట్ అయిపోయింది. చూసారు కదా, మోటార్ అనేది రావట్లేదు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు అది మాన్యువల్లో ఉంది కాబట్టి ఆన్ చేశాను. డెల్టాలో పడింది కదా, డెల్టాలో పడంగానే ఇండికేటర్ అనేది ఆన్ అవుతుంది. ఇక్కడ ఆన్ చేశాను, ఇప్పుడు ఇక్కడ ఆన్ చేశాను. ఇక్కడ మన ఇష్టం, ఎక్కడైనా ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కటి ఆన్ అవుతుంది. చూసారు, ఇప్పుడు అన్నీ ఆన్ అయ్యాయి. ఇప్పుడు మాన్యువల్లో ఉంది కాబట్టి మనం ఎక్కడ పడితే అక్కడ ఆన్ చేసాం, అంతా వర్కింగ్లోనే ఉంది. సపోజ్ ఇప్పుడు లాస్ట్ నుంచి 10వ నెంబర్ ట్రిప్ అయింది అనుకోండి, మనం ఇప్పుడు ఆఫ్ చేస్తున్నాం, కాకపోతే ట్రిప్ అయింది అనుకోండి. ఒకసారి సరే ట్రిప్ చేసే చూద్దాం. 10వ నెంబర్ కదా, నెంబర్ డ్రమ్ అనేదాన్ని మాన్యువల్గా ట్రిప్ చేసి చూద్దాం. కింద మీకు కనపడుతుందా నాబ్ అనేది కనపడుతుంది కదా, గ్రే కలర్లో, బ్రౌన్ కలర్లో. దాన్ని మనం ట్రిప్ అయింది. ఇప్పుడు అది మాన్యువల్ ట్రిప్ చేస్తాం. మనం మాన్యువల్ ట్రిప్పింగ్ కోసం వాడుకోవచ్చు. చూసారు కదా, 10వ నెంబర్ ట్రిప్ అయింది. మిగతా అన్ని మోటార్లు ఆన్లోనే ఉన్నాయి. 10వ నెంబర్ ఒకటి ట్రిప్ అయింది, మోటార్ ఆఫ్ అయిపోయింది, ట్రిప్ ఇండికేటర్ వస్తుంది. ఇంకా మనకి మిల్లో సైరన్ అని వస్తుంది. ఇప్పుడు మన దగ్గర సైరన్ ఎందుకు డిస్టర్బెన్స్ ఉందని చెప్పేసి మనం చిన్న బజర్ అనేది పెట్టడం జరిగింది. ఇంకా అది ఒక్కటి తప్ప ఇంకే ఇండికేటర్ ఆన్ ఎలగట్లేదు మనకి. చూసారా, ఆ ఒక్క ఇండికేటర్ మటుకే ఆన్ అవుతుంది, ట్రిప్ ఇండికేటర్. ఇప్పుడు ఆ సైరన్ విని వాళ్ళు మిల్ లోపల నుంచి వస్తారు, బయటకు వచ్చి మనకి ప్యానల్ రూమ్లోకి వచ్చి, ఎలక్ట్రికల్ రూమ్లోకి వచ్చి చూస్తారు సైరన్ వస్తుంది కదా, ఏది ట్రిప్ అయిందని చెప్పి. అది ట్రిప్ అయింది కదా, 10వ నెంబర్ తీసుకుని డోర్ ఓపెన్ చేసి 10వ నెంబర్ని రీసెట్ చేస్తారు. ఇది ఇప్పుడు మాన్యువల్ ఆప్షన్లో ఉంటే మనం ఈ సెక్షన్లో ట్రిప్ అయినా అంతే, ఈ సెక్షన్లో ట్రిప్ అయినా అంతే, ఈ సెక్షన్లో ట్రిప్ అయినా అంతే. మాన్యువల్ ఆప్షన్. ఇప్పుడు ఆటో ఆప్షన్కి వచ్చేసరికి చూద్దాం. ఫస్ట్ దాన్ని రీసెట్ చేసేద్దాం. 10వ నెంబర్ రీసెట్ అయిపోయింది. ఇప్పుడు మనం మాన్యువల్ ఆప్షన్ చూద్దాం. అదే మాన్యువల్ ఆప్షన్గా అయిపోయింది కదా. ఇప్పుడు ఆటోకి, ఇప్పుడు ఇది ఆఫ్, ఆటోలో ఉంచాను. ఆన్ చేస్తున్నాను, ఆన్ అవ్వట్లేదు కదా. చూస్తున్నారు కదా, ఆన్ అవ్వట్లేదు. ఆన్ అవ్వట్లేదు. ఇప్పుడు ఆటోలో ఉంది. మనకి ఈ డోర్లో ఏది ఆన్ అవ్వదు, ఆటోలో ఉంది. ఇప్పుడు ఆటో పర్పస్ వచ్చేసరికి మనకి లాస్ట్ నుంచి ఫస్ట్కి వెళ్ళాలి. చూస్తున్నారు కదా, ఆన్ అవుతుంది. అటు నుంచి ఆన్ చేసుకొస్తుంటే ఆన్ అవుతుంది లాస్ట్ నుంచి. మళ్ళీ మనం ఇది వదిలేసి దీన్ని ఆన్ చేసినా ఆన్ అవ్వదు.
ఇది ఆన్ చేయాలి, ఇది ఆన్ చేయాలి. నెక్స్ట్ 12, 11, 10 అట్లా. చూస్తున్నారు కదా, అన్నీ ఆన్ అయినాయి మనకి ఇప్పుడు. ఓకే, సపోజ్ ఇప్పుడు ఏదైనా ఒక మోటార్ ట్రిప్ అయింది అనుకోండి. ఇప్పుడు ఈ సెక్షన్ వరకు మనకి ఆటోలో ఉంది, ఈ సెక్షన్ అనేది ఆటోలో ఉంది, మిగిలిందంతా కూడా ఆటోలో ఉందనుకోండి. ఈ సెక్షన్ వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి ఈ సెక్షన్ వరకు మీరు చూడండి ఒకసారి. ఇప్పుడు ఈ సెక్షన్ ఆటోలో ఉంది కదా. ఇప్పుడు ఈ ఆటో పర్పస్ దేనికంటే మనకి ఈ 10 HP డస్ట్ బ్లోర్ ఎలివేటర్ ఉంది కదా, చూస్తున్నారు కదా. 10 HP డస్ట్ బ్లోర్ ఎలివేటర్. ఫస్ట్ స్టార్టింగ్ ఇది, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. ఇప్పుడు ఒకవేళ మనకి ఈ ఎలివేటర్ నుంచి లోడు ఈ సైక్లోన్ ఎయిర్ లాక్ ద్వారా మనకి 10 HP ఎంటీఆర్ నుంచి, ఎంటీఆర్ అంటే జల్లెడ నుంచి మనకి సెకండ్ ఎంటీఆర్ఏ సైక్లోన్ ఎయిర్ లాక్ నుంచి 15 HPకి అలా లోడ్ అనేది అలా షిఫ్ట్ అవుతూ వస్తుంది. దీని నుంచి దీనికి, దీని నుంచి దీనికి, దీని తర్వాత దీనికి, ఇలా లెవెల్ వైజ్గా లోడ్ అనేది షిఫ్ట్ అవుతూ వస్తుంది. సపోజ్ ఇప్పుడు ఈ మోటార్ ట్రిప్ అయిందనుకోండి, లోడ్ ఇలా వస్తుంది కదా మనకి. ఇక్కడ రా మెటీరియల్ వేసేవాళ్ళు ఇట్లా వస్తుంది, అది దాని నుంచి దీనికి, దీని నుంచి దీనికి అట్లా. ఇప్పుడు ఆ లోడ్ అనేది ఇక్కడికి వచ్చేసరికి మనకి ఈ మోటార్ దగ్గర ట్రిప్ అయిందనుకోండి, ఈ మోటార్ ఆఫ్ అయిపోతుంది. ఈ లోడ్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్లో ఉంటుంది. ఇదంతా పైనుంచి దాని నుంచి దీనికి, ఈ ఎలివేటర్ నుంచి ఆ ఎలివేటర్కి, ఆ ఎయిర్ లాక్ నుంచి ఆ ఎయిర్ లాక్ ఓపెన్లో ఉంటుంది, దానిలో నుంచి దీనికి ఇలా ప్రాసెస్ అనేది జరిగిపోయి ఇక్కడ ఆగిపోద్ది. మిగిలిన ఇప్పుడు ఇది రన్ అవుతేనే కదా వీటికి లోడ్ వెళ్ళేది. ఇవన్నీ ఖాళీగా రన్ అవుతూ ఉంటాయి. ఇది అక్కడ లోడ్ మొత్తం ఇక్కడ జామ్ అయిపోతుంది, ఇక్కడ ఆఫ్ అయిపోతుంది. వాళ్ళకి అర్థం చేసుకుని వచ్చి వాళ్ళు ట్రిప్ అయిందని వచ్చి మోటార్ దగ్గరకు వచ్చి రీసెట్ చేసి, ఇక్కడికి వచ్చి ఇండికేటర్ చూసి రీసెట్ చేసుకునే లోపు టైం పడుతుంది. ప్రాబ్లం అనేది వస్తుంది వాళ్ళకి. ఆ టైంలో ఇక్కడ ఈ లోడ్ అంతా జామ్ అయిపోతుంది. దానిలోంచి దీనిలోకి వచ్చి దీనిలోకి ఇక్కడ స్టాక్ అయిపోతుంది. దానికోసం ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ ఆన్లో ఉన్నాయి కదా. సపోజ్ ఇప్పుడు ఇది ట్రిప్ అయింది అనుకోండి, ఎన్నో నెంబర్ ఇది, 10 నెంబరు. సరే, 10 నెంబర్ చేసాం కదా. ఇప్పుడు 10 నెంబర్ వద్దు, సపోజ్ 9 కానీ 11 కానీ, సరే 11 చేద్దాం. 11 నెంబర్ని ట్రిప్ చేద్దాం ఒకసారి. ఒక్క నిమిషం, వైర్లు కదిలిపోయినాయి. ఇంకెవరైనా ఉంటే హెల్పింగ్కి బాగుండేది వీడియో తీయడానికి. ఎవరు లేరు. ఒకసారి మళ్ళీ ఆన్ చేస్తాను. ఆటోలో ఉంది కదా. చూస్తున్నారు, ఇప్పుడు మనం 11th మోటార్ని ట్రిప్ చేద్దాం అనుకున్నాం కదా. ఇక్కడ వైర్లు మనకి కింద ఉండడం వల్ల నేను అటు ఇటు వెళ్ళినప్పుడు కాలు తగిలి వైర్ పోతుంది. వైర్ కదిలిపోయినప్పుడు ఇది ఆఫ్ అయిపోతుంది. ఏమనుకోవద్దు. ఒకసారి చూస్తున్నాం, లోపలికి ఓపెన్ చేసి ఇప్పుడు మనం 11th నెంబర్ని ట్రిప్ చేసి చూద్దాం. చూస్తున్నారుగా, ఇప్పుడు మనం ఇది వచ్చేసరికి 11th నెంబర్ కదా, దాన్ని ట్రిప్ చేద్దాం. మోటార్ అనేది ట్రిప్ అయింది. ఇందులో అన్నీ ఆన్లో ఉన్నాయి, ప్రతిదీ ఆన్లో ఉంది కదా. ఇప్పుడు 11th మోటార్ ట్రిప్ అయింది. చూసారా, 11th ట్రిప్ అయింది కాబట్టి 10, 9, 8 మొత్తం 11th నుంచి ముందున్న మోటార్లు అన్నీ కూడా ఆగిపోతాయి. ఇప్పుడు ఇది ఆఫ్ అయిపోయింది కదా, ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయింది, ట్రిప్ అయిపోయి. ఇప్పుడు దీని లోడ్ అంతా ఇక్కడికి వచ్చేసి దీని దగ్గర జామ్ అయిపోతుంది కదా అనుకున్నాం కదా. ఇప్పుడు ఇది ట్రిప్ అయిపోయింది. ఇది ట్రిప్ అయిన వెంటనే ఇవన్నీ కూడా ఆఫ్ అయిపోతే మనకి లోడ్ అనేది జామ్ అవ్వదు. వీటిలో ఉన్న లోడ్ అంతా కూడా ఇట్లా ప్రాసెసింగ్ అవుతూనే ఉంటుంది. లాస్ట్కి వెళ్ళేసరికి క్లియర్ అయిపోద్ది. ఇప్పుడు ఇది లోడ్ దీనికి ఇస్తేనే కదా దీనిలోంచి దీనిలోంచి జామ్ అయ్యేది. ఇప్పుడు ఇది లోడ్ అనేది ఆపేసింది దీనికి ఇవ్వటం. ఇవి ఉన్న లోడ్ వరకు ఇలా చెకింగ్ చేసుకుంటే లాస్ట్కి వెళ్ళేసరికి క్లియర్ అయిపోద్ది. ఇది లోడ్ ఇస్తేనే కదా దీనికి రాగలదు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం ఇందేమనుకున్నాం, ఇవన్నీ కూడా రన్నింగ్లో ఉంటాయి. ఇక్కడ ఇది ఆఫ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ జామ్ అయిపోతుంది అనుకుందాం. ఇప్పుడు ఇది ఆఫ్ అయిపోతే ఇవన్నీ కూడా ఆఫ్ అయిపోయినాయి. చూసారా, ఇప్పుడు ఆన్ అవ్వవు, మనకి ఏది ఆన్ చేయాలనుకున్నా ఆన్ అవ్వదు. చూసారా, బజర్ వినపడుతుంది కదా, బజర్ సౌండ్ అనేది.
ఇప్పుడు మనకి మిల్లో సైరన్ అనేది వస్తుంది, అదే 1 కిలోమీటర్ సైరన్ పెట్టాం మనం. ఆ సైరన్ అనేది బాగా ఎక్కువ సైరన్ వస్తుంది. ఇప్పుడు మిల్ డ్రైవర్ వచ్చేసి మనకి ఇక్కడ ఇది ట్రిప్ అయింది కదా, దీన్ని ఆఫ్ చేసుకుంటాడు, దీన్ని రీసెట్ చేసుకుంటాడు. రీసెట్ చేసుకోగానే మళ్ళీ ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి మొత్తం అన్నీ ఆన్ చేస్తే ఆన్ అవుతాయి. రీసెట్ చేసిన తర్వాత కూడా ఇవన్నీ ఆన్ అవ్వు, మనకి ఇవన్నీ కూడా ఆన్ అవ్వు, ఇక్కడ నుంచి ఆన్ చేస్తేనే ఆన్ అవుతాయి. ఇది దీనికోసం ఆటోమేటిక్ పర్పస్. ఇది చూస్తున్నారు. ఇప్పుడు 11th నెంబర్ని మనం రీసెట్ చేద్దాం. రీసెట్ చేస్తాం, చూసారా బజర్ సౌండ్ ఆగిపోయింది. బజర్ సౌండ్ ఆగిపోయింది, ట్రిప్ ఇండికేటర్ కూడా ఆగిపోయింది. ఇప్పుడు మనం ఇది ఆన్ చేసిన ఆన్ అవుతుంది, ఇది ఆన్ చేసిన ఆన్ అవుతుంది. ఇక్కడ వరకు ఆన్ ఉన్నాయి కదా, ఇది ఆన్ చేస్తే ఆన్ అవుతుంది, ఇది ఆన్ అయితేనే ఇది ఆన్ అవుతుంది. నెక్స్ట్ ఇట్లా స్టెప్ బై స్టెప్ సౌండ్ వినిపిస్తుంది అనుకుంటున్నాను మీకు. కాంటాక్టర్ లోపల క్లోజ్ అయినప్పుడు చూస్తున్నారు కదా, అన్నీ ఆన్ అయినాయి అట్లా. ఇప్పుడు అదే మనం మాన్యువల్ పర్పస్లో పెట్టామనుకోండి, ఇది ట్రిప్ అయితే అక్కడ వరకే ట్రిప్ అవుతుంది. ఇది అది కూడా చూసారు కదా ఇందాక మీరు. ఓకే, ఈ సెక్షన్ ఇది ఇట్లా సేమ్, ఈ సెక్షన్ కూడా అంతే. ఇప్పుడు ఈ సెక్షన్ అంతా ఆటోలో ఉంది, ఈ సెక్షన్ కూడా ఆటోలో పెట్టి చూపిస్తాను నేను. ఆటోలో పెడితే మనకి ఇది ఆన్ కాదు, ఇది ఆన్ అయితేనే ఇది ఆన్ అవుతుంది కదా, ఇది ఆన్ అవచ్చు, చూడండి ఆన్ అవ్వట్లేదు. ఇది ట్రిప్పింగ్. ఇప్పుడు మనం ఇది ఆన్ చేసాం కదా, ఇది ఆన్ అయితేనే దీనికి పవర్ వస్తుంది. సపోజ్ ఇది ట్రిప్ అయిపోయింది, దీన్ని ట్రిప్ చేసి చూద్దాం. చూసారా, ట్రిప్ అయినప్పుడు ఈ కాయిల్ క్లోజ్ అయ్యి ఫోటోకి పవర్ అనేది వెళ్తుంది. చూసారు కదా, ఇది ట్రిప్ అయింది, ఈ మోటార్ రన్నింగ్లో ఉంది, ఈ మోటార్ ఆఫ్ అయింది. చూసారా, దీని నుంచి దీనికి లోడ్ వస్తుంది కాబట్టి ఇది ట్రిప్ అవ్వగానే ఆటోమేటిక్ ఇది కూడా ఆగిపోవాలి. ఇది రన్ అయినా ప్రాబ్లం ఉండదు, ఫ్రీగా రన్ అవుతుంది, ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ఇది వచ్చేసి 5 HP డస్ట్ బ్లోవర్ ఉంది కదా, ఇది వచ్చేసి 1 HP సైక్లోన్ ఎలివేటర్ మోటరు. ఇది ఆన్లో ఉంటేనే దీనికి లోడ్ వస్తుంది, ఇది ఆన్లో లేకపోతే దీనికి లోడ్ రాదు కదా. ఇప్పుడు ఇది వచ్చేసరికి మనకి ఇది ఆఫ్ అయిపోయింది, ఆటోమేటిక్ ఇది కూడా ఆఫ్ అయిపోయింది. ఇది రన్నింగ్లో ఉన్నా మనకి ప్రాబ్లం ఉండదు. చూసారు కదా, ఇక్కడ ఈ సెక్షన్లో ఏది ట్రిప్ అయినా సరే ఆ హోటర్ అనేది కంపల్సరీ వస్తుంది. మీరు చూసుకోవచ్చు దగ్గరికి వెళ్ళి చూసినట్లయితే. చూసారు కదా, ఆటోలో ఉంటే ఇలా అయింది. నేను రీసెట్ చేసేద్దాం. రీసెట్ అయిపోయింది, రీసెట్ అయింది కదా, మనం నార్మల్గా మళ్ళీ ఆన్ చేసుకోవచ్చు. ఆన్ అయింది కదా, ఇప్పుడు ఆఫ్ చేస్తాం, మాన్యువల్లో పెట్టేసాం. మాన్యువల్లో పెడితే మనకి ఇది ఆన్ అవుతుంది, ఇది ఆన్ అవుతుంది, ఇది ఆన్ అవుతుంది. ఎక్కడైనా ఇది ఆఫ్ అయింది, ఇక్కడ వరకు ఆఫ్ అవుతుంది, ఇది ఆఫ్ అయింది, ఇక్కడ వరకు ఆఫ్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడు మాన్యువల్లో పెట్టి మనం ట్రిప్ చేద్దాం. ఇదిగోండి, ఇప్పుడు మాన్యువల్లో ఉంది. ఇప్పుడు మాన్యువల్ పర్పస్ ఎందుకు ఇచ్చామంటే, మనం ఎప్పుడైనా వాళ్ళకి ఆటోమేటిక్లో తేడా వచ్చి సరిగ్గా రన్ అవ్వబోయింది అనుకోండి, ఏదైనా సమ్ ప్రాబ్లం వచ్చిన వైరింగ్లో, మనకి ఇప్పుడు మాన్యువల్లో ఆన్ చేసుకోవడం కోసం అని చెప్పి మాన్యువల్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సరే, మాన్యువల్లో ఇది ట్రిప్ అయింది, దీని వరకే ఆగింది, ఇది ఆగలేదు, ఇది ఆగలేదు. అది మాన్యువల్ పర్పస్. ఓకే, రీసెట్ చేస్తాం. మీకు మ్యాక్సిమం ఇప్పటికే అర్థమైంది అనుకుంటున్నాను. ఇది కూడా ఆన్లో పెట్టేద్దాం, ఆటోలో పెట్టేద్దాం. చూసారు కదా, ఇప్పుడు ఈ కింద సెక్షన్, ఈ పై సెక్షన్ కూడా మొత్తం అంతా ఆన్లోనే ఉంది. చూస్తున్నారు కదా, ఏమనుకోవద్దు ఫ్రెండ్స్, కన్ఫ్యూజ్ అవ్వద్దు, మాకు చెప్పడం కొంచెం కొత్త ఇది ఈ వీడియోస్కి అనేసరికి. ఇప్పుడు నెక్స్ట్ ఈ 2 మోటార్లు ఉన్నాయి కదా, వీటి గురించి మీకు చెప్పవసరం లేదనుకుంటున్నాను. 2 మోటార్సే కదా ఆల్రెడీ. ఇప్పుడు సేమ్ ఆ సెక్షను, ఈ సెక్షను సేమ్ ఒకటే. ఈ కింద సెక్షన్ డూప్ సెక్షన్ వచ్చేసరికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, దాని గురించి కూడా నేను చెప్తాను. ఇది ఎక్స్ట్రా ట్రిప్ ఇండికేటర్ ప్లేస్లో రెడ్ ఎందుకు పెట్టారు అనుకోవచ్చు మీరు. ఇది మనం ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది వేరే స్టార్టర్ పెట్టుకోవడం కోసం, ఇలా సెట్కి పుష్ బటన్ సెట్కి. ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఎప్పుడైనా డీజీతో రన్ చేస్తున్నప్పుడు పవర్ వస్తే మాకు తెలియాలి కదా అని చెప్పి అడిగారు, దానికోసం అని చెప్పి ఈ ఇండికేటర్ పెట్టడం జరిగింది. ఇది ఈబీ పవర్ ఉన్నప్పుడు మటుకు ఇండికేటర్ ఆన్ అవుతుంది, డీజీలో ఉన్నప్పుడు ఇండికేటర్ ఆఫ్లో ఉంటుంది. డీజీలో రన్ అవుతున్నా సరే ఈబీ పవర్ వస్తే అది ఇండికేటర్ ఆన్ అవుతుంది, దాని పర్పస్కి అది.
దీనిలో ఇది వచ్చేసరికి డూప్ సెక్షన్. దీంట్లో 10 మోటార్లు ఉంటాయి కదా. ఇప్పుడు ఆఫ్లో ఉంది. దీన్ని ఇప్పుడు ఆటోలో పెట్టాను. ఆన్ కాదు, ఇది ఆన్ అవుతుంది. ఇది ఎందుకంటే ఇది ఆటోమేటిక్గా పని ఉండదు. ఇది వచ్చేసరికి మనకి 2 12.5 HP మోటార్లు, 2 రోలర్స్. ఈ రోలర్స్ ఏంటంటే మనకి ఇప్పుడు ఆటోమేటిక్లో ఉన్నప్పుడు ఇది ట్రిప్ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా ఇది కూడా ట్రిప్ అవ్వాలి కదా. ట్రిప్ అవ్వకూడదు. ఈ మోటార్ రన్నింగ్లో ఉండాలి. దీనిపైన న్యూమాటిక్ గేట్ ఉంటుంది. ఆ గేట్ అనేది క్లోజ్ అవ్వాలి. ఆ గేట్ క్లోజ్ అయితే దీనిలోకి వచ్చే మెటీరియల్ అనేది ఆఫ్ అయిపోతుంది. కాబట్టి ఈ మోటార్ తిరిగినా ఇబ్బంది ఉండదు మనకి. ఆ గేట్ క్లోజ్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఇది ఆటోమేటిక్ చేసినప్పుడు దీని నుంచి సప్లై గేట్కి ఇవ్వడం జరిగింది. వీటిలో ఏది ట్రిప్ అయినా ఈ మోటార్ ట్రిప్ అవ్వవు. ఈ మోటార్ రన్నింగ్లో ఉంటుంది, గేట్ క్లోజ్ అవుతుంది. మ్యాక్సిమం అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇంకేది ఆన్ అవ్వదు మీకు. ఈ 2 డైరెక్ట్ అయ్యి ఇప్పుడు ఆటోలో ఉంది కాబట్టి ఏది ఆన్ అవ్వదు. చూసినారికి ఏది ఆన్ అవ్వదు. లాస్ట్ నుంచి ఆన్ చేస్తే ఆన్ అవుతుంది. నెక్స్ట్ ఇది చూసారుగా, అన్నీ ఆన్ అయిపోయినాయి. మీరు చూసుకుంటున్నట్లయితే సపోజ్ ఇప్పుడు ఇది ఆటోలో ఉంది కాబట్టి సేమ్ అదే ఇందాక చూసుకున్నట్లయితే మొత్తం అన్నీ. ఇప్పుడు ఇది ఈ మోటార్ ఎన్నో నెంబరు 9వ నెంబర్ ట్రిప్ అయిందనుకోండి, మనకి 8 కాడ నుంచి మొత్తం అయిపోతాయి. ఈ 2 రోలర్స్ మటుకి రన్నింగ్లో ఉంటాయి. ఈ రోలర్ 1, రోలర్ 2 అనేది ఇది 1వ నెంబర్ రోలర్, 2వ నెంబర్ రోలర్ అనేది రన్నింగ్లోనే ఉంటుంది. 2, 4 నెంబరు. వీటికున్న గేట్స్ అనేది క్లోజ్ అయిపోతాయి. చూస్తున్నారు కదా, వాటికున్న గేట్స్ అనేది క్లోజ్ అవుతాయి. చూద్దాం, ఏదన్నా ఒక మోటార్ని ట్రిప్ చేసి చూద్దాం. మ్యాక్సిమం మనం 7వ నెంబర్ ట్రిప్ చేసి చూద్దాం. ఇప్పుడు 7th నెంబర్ ఇదిగోండి. చూసారు కదా, 7వ నెంబర్ మోటార్ ఆఫ్ అయిపోయింది. స్టార్టర్ అనేది ట్రిప్ చేసాం మనం నార్మల్గా. 7వ నెంబర్ ట్రిప్ అయింది కదా. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి 7వ నెంబర్ రిలే క్లోజ్ అయింది. చూసారు కదా, హోటల్కి సప్లై వెళ్తుంది. మిగిలిన ఆఫ్లోనే ఉంది. 7వ నెంబర్ నుంచి ఒక్కదానికి హోటల్కి సప్లై వెళ్తుంది. చూస్తున్నారు కదా, 7వ నెంబర్ ఆఫ్ అయిపోయింది. 6, 5, 3, 1 ఆఫ్ అయిపోయింది. ఈ రోలర్ మటుకి ఆన్లో ఉంది. ఈ రోలర్లు ఎందుకు ఆన్లో ఉన్నాయి అంటే, ఈ రోలర్కి ఉన్న మెటీరియల్ ఆఫ్ అయితే చాలు, మనకి ఈ రోలర్ ఆఫ్ అవ్వని అవసరం లేదు. రోలర్లోకి వచ్చే మెటీరియల్ అనేది ఆఫ్ అవ్వాలి. ఆఫ్ అవ్వాలంటే మనం అక్కడ న్యూమాటిక్ గేట్ అనేది పెట్టడం జరిగింది. ఇప్పుడు ఆ గేట్ క్లోజ్ అయితే చాలు. ఇప్పుడు ఆ గేట్ క్లోజ్ అవ్వాలంటే మనకి ఇది ట్రిప్ అయింది కదా. ఇది ట్రిప్ అయినప్పుడు మన రోలర్ రాకుండా రోలర్ దగ్గర ఉన్న గేట్కి సప్లై వస్తుంది. చూసారు కదా, మోటార్ ట్రిప్ అయింది. ట్రిప్ అయినప్పుడు ఇక్కడ ఇది గేట్, మనకి గేట్కి వెళ్ళే ఫేస్ నోట్. ఇది వచ్చేసి న్యూట్రల్ కనెక్టర్. ఇక్కడ 2 కనెక్టర్స్ ఉన్నాయి కదా, కింద 2 ఉన్నాయి కదా. ఇది వచ్చేసరికి మనకి ఫేస్, ఇది వచ్చేసరికి మనకి న్యూట్రల్. గేట్ అనేది ఆటోమేటిక్ క్లోజ్ అయిపోద్ది. ఈ గేట్ క్లోజ్ అవుతుంది. దీనికి ఈ స్టార్ డెల్టా మోటార్ కొన్న గేట్ కూడా క్లోజ్ అయిపోతుంది. రెండింటి యొక్క గేట్లు అనేవి క్లోజ్ అయిపోతుంది. ఇక ఫేస్ న్యూట్రల్ డైరెక్ట్ ఉంటుంది కాబట్టి ఫేస్ చూసారా, ఫేస్ వస్తుంది. ఇప్పుడు దాన్ని రీసెట్ చేద్దాం. ఇప్పుడు ఆ గేట్కి సప్లై రాదు. మోటార్ లాగో గేట్ ఆగిపోతుంది. రీసెట్ అయితే చేస్తాం. చూసుకున్నట్లయితే చూసుకున్నట్టు చూసారా, గేట్కి సప్లై అనేది రావడం లేదు మనకి. గేట్ ఇప్పుడు ఇప్పుడు గేట్ ఆన్లోనే ఉంటుంది, అంటే ఓపెన్లోనే ఉంటుంది. పవర్ రాగానే గేట్ క్లోజ్ అయిపోతుంది. సపోజ్ ఇప్పుడు రీసెట్ చేసాం కదా, ఇవన్నీ రన్నింగ్లోనే ఉన్నాయి. సపోజ్ ఇది ఇవన్నీ ఆటోలో ఉంది, రన్నింగ్లో ఉంది. మాన్యువల్ ఉన్న అదే ప్రాసెస్. ఇప్పుడు ఆటోలో ఉంది. సపోజ్ ఈ స్టార్ డెల్టా మోటార్ ట్రిప్ అయింది అనుకోండి, ఆ రోలరే ట్రిప్ అయింది అనుకోండి. ఇది వచ్చేసరికి రోలర్ కదా, ఆ రోలర్ని ట్రిప్ చేసాం. ఆ రోలర్ ఒకటే ట్రిప్ అయింది. ఈ రోలర్ ఏదైనా ప్రాబ్లం వచ్చి ట్రిప్ అయినా సరే గేట్కి సప్లై వస్తుంది. అదిగోండి, చూసుకున్నారు కదా, ఫోటర్ అనేది వస్తుంది, ఇండికేటర్ వస్తుంది, ఫోటర్ వస్తుంది.
ఇప్పుడు మనం ఈ రోలను కూడా రీసెట్ చేసేద్దాం. దాన్ని కూడా ఆన్ చేసేసాం. ఓకే ఫ్రెండ్స్, ఇది మీరు చూసుకున్నట్టయితే ఇది టోటల్ ప్యానల్ చూస్తున్నారు కదా. టోటల్ రన్నింగ్లో ఉంటే ఇలా ఉంటుంది. ఒకసారి ఇది కూడా ఆన్ చేసేస్తాను. చూస్తున్నారు కదా, మనం సప్లై ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వర్క్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు మా నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. వర్క్ విషయంలో కానీ క్వాలిటీ విషయంలో కానీ ఎటువంటి ప్రాబ్లం ఉండదు. చూస్తున్నారు కదా వర్క్, కస్టమర్కి మాత్రం ఏ ఇబ్బంది రాదు. ఇది మేము చేయడం ఫస్ట్ టైం. ఈ ఆటోమేటిక్ అంటే చాలా స్పిన్నింగ్ మిల్స్కి వాటికి చాలానే చేసాం. కాకపోతే ఈ మోడల్ చేయడం ఇది ఫస్ట్ టైం. ఈ విధంగా రైస్ మిల్స్ కూడా చేసాం. ఆ వీడియోస్ అన్నీ మేము వీడియోస్ చేయలేకపోయాం. వచ్చేసరికి మనకి వర్త్ బ్యాక్ సైడ్ ఈ ప్యానల్ అంతా క్లోజింగే. ఇది వాళ్ళకి దగ్గరగా పెట్టేస్తారు. బ్యాక్ సైడ్ అవసరం లేదన్నారు. బ్యాక్ సైడ్ క్లోజింగ్ ఇచ్చేసాం అనుకునే. నెక్స్ట్ మనం అక్కడ రెడీ అవుతుంది చూసారు కదా ఎంసీసీ ప్యాన్లో. అది కూడా సేమ్ ఇదే, కాకపోతే ఇది నార్మల్ డివోల్ స్టార్టర్లు ఉంటాయి. దాని గురించి చెప్పుకుందాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.